ఈశ్వర్ గారు, ఎలాంటి ప్రిన్సిపల్స్ లేని, ఎలాంటి ఎథిక్స్ లేని, స్టాండర్డ్స్ లేని పాకిస్తాన్ కాల్పుల విరమణ చేసిన 4 గంటల్లోనే మళ్ళీ తిరిగి హెవీ షెల్లింగ్కి పాల్పడుతుంది. ఎలా నమ్మాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చర్చలు జరుపుతాం? అంటే ఇప్పుడు ఆ డీటెయిల్స్ రావాలి. ఇప్పుడు నేను చర్చలో ఉండగా మీరు బ్రేకింగ్ వస్తుంది, అందువల్ల నాకు పూర్తి సమాచారం లేదు అసలు ఏం జరుగుతుంది అనేది. అందువల్ల ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ అన్లెస్ దే ఆర్ కన్ఫర్మ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ సమయంలో మనము జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు కూడా నమ్మటట్లేదు. జాతీయ మీడియాలో కూడా ఎగ్జాగరేషన్ అయిపోతుంది. అన్లెస్ భారత ప్రభుత్వం ధృవీకరిస్తే తప్ప అధికారికంగా వీ కెనాట్ నో, వీ డు నాట్ నో. నేను అనేది అందుకే ఇక్కడ పాకిస్తాన్ పైన నమ్మకం లేదు, కానీ అది భారత ప్రభుత్వం పైన నమ్మకం ఉంది కదా. అందువల్ల భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరిస్తే, కానీ ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్ ఏ పని చేస్తే అదే మోతాదులో అదే రూపంలో భారతదేశం జవాబు చెప్తుంది. కాల్పులు ఆగిపోయి ఆపరేషన్ సింధూర్ ఆగిపోలే. కాల్పుల విరమణ జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లు ఉండాలంట. నేను వాట్ ఈజ్ ఆపరేషన్ సింధూర్? నీవు మా పైన అటాక్ చేస్తే అదే రూపంలో అదే మోతాదులో ఇన్ ద సేమ్ డొమైన్ ఇన్ ద సేమ్ ఇంటెన్సిటీ మెజర్డ్, ఆచితూచి, ప్రపోర్షనేట్, అంటే ఎంత వేస్తే అంత దామాషా పద్ధతిలో మీకు రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతంగా, నాన్ ఎస్కలేటరీ, ఉద్రిక్తతలు పెంచకుండా మేము జవాబిస్తాం. ఇది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అంటే మెజర్డ్, రెస్పాన్సిబుల్, ప్రపోర్షనేట్, నాన్ ఎస్కలేటరీ రెస్పాన్స్. దానికి ఉండాల్సిందే. అందుకే ఆపరేషన్ సింధూర్ ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని భారత ప్రభుత్వం ప్రకటించింది కదా. సో అందువల్ల పాకిస్తాన్ పని చేస్తే మళ్ళీ మనం అదే పని చేయాల్సి ఉంటుంది. అందుకే పాకిస్తాన్ నమ్మి, అమెరికాను నమ్మి మనము వెనకడుగేస్తే ప్రమాదం అని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నది అది. ఎందుకంటే ఇవాళే కాదు, రేపైనా ఏమైనా జరగచ్చు, ఎల్లుండైనా ఏమైనా జరగచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ మత ఛాందసవాదుల, జిహాదీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మ. ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్, ఇట్స్ ఎ ఫ్లాడ్ స్టేట్. అదొక బాల్యారిష్టం, ఇన్ఫాంటల్ డిజార్డర్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ ఉనికి, పాకిస్తాన్ అస్తిత్వమే ప్రమాదకరమైంది. అంటే ఒక దేశం, అన్ఫార్చునేట్లీ మన పాకిస్తాన్ ప్రజలపైన మనకేం కోపం లేదు, కానీ పాకిస్తాన్లో ఉన్న ఎలీట్ పైన నేను అనేది, పాక్ ఆర్మీ, పాక్ పొలిటికల్ లీడర్షిప్ అనేది ఆ దేశ ప్రజలకు కూడా జవాబుదారి కాదు. అందువల్ల వీఆర్ డీలింగ్ విత్ ఎ వెరీ అన్ప్రిడిక్టబుల్ ఎనిమీ. పిచ్చోన్తో మన డీలింగ్. సో అందువల్ల వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అంటే భారత్ ఉగ్రవాద బాధిత దేశం. మనం మిలిటరీ యాక్షన్ తీసుకునో, సర్జికల్ స్ట్రైక్స్ చేసో, లేదా ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటారా? అంటే అది మనం కాదు, టీవీ స్టూడియోలో కూర్చొని భారత సైన్యానికి సలహాలు ఇచ్చేటువంటి దుస్సాహసం చేయకూడదు. అంటే మనము మూలాలు చూసి దానికి శస్త్రచికిత్స చేయాలి. ఏదైనా చేయాల్సిన కూడా ఒక ఆపరేషనల్ డిసిషన్స్. ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటించారు, ఆపరేషనల్ డిసిషన్. భారత ప్రభుత్వానికి ఏ అవగాహన లేకుండా బాధ్యత రహితంగా చేయరు కదా. భారత ప్రభుత్వానికి మనకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది, కొన్ని లక్షల కోట్ల రేట్లు. సో మన పొలిటికల్, మన ప్రధానమంత్రిని నమ్మాలి, మన ఆర్మీని మనం నమ్మాలి. మన ప్రైమ్ మినిస్టర్ భారత్కు నష్టమయ్యేటటువంటి ఎందుకు ఒప్పుకుంటాడు కాల్పుల విరమణకు? ఎటు పరిస్థితులు ఒప్పుకోడు కదా. నరేంద్ర మోడీ దేశభక్తి పైన .000000 నువ్వు ఎన్ని జీరోలో పెట్టుకో, ఆ డౌట్ నీకు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల మనము ఇప్పుడు మన ప్రభుత్వం అంగీకరించింది. సో నాలాంటి వాడు ప్రభుత్వం అంగీకరించిన తర్వాత ప్రశ్న వేయడు, అనుమానపడడు. ఎందుకు అంటే వి బిలీవ్ ఇన్ అవర్ గవర్నమెంట్ కదా. మనం అంతకన్నా తెలివైన వాళ్ళం కాదు, అంతకన్నా మేధావులం కాము. అందువల్ల భారతదేశం ఎందుకు ఒప్పుకుంది కాల్పుల విరమణకు? ఇది సరెండర్లు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. భారతదేశం అన్ని వ్యూహాత్మక అంచనాలు వేసి ఇండియాస్ బెస్ట్ ఇంట్రెస్ట్లో ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి. సో అందులో అనుమానమే లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ ఆర్మీ, వీ హ్యావ్ ఎ కమిటెడ్ పొలిటికల్ లీడర్షిప్, అండ్ దిస్ ప్రైమ్ మినిస్టర్ has the full support of India's political system. అందువల్ల there is no doubt about it. అందులో మనం అనుమానపడకూడదు. అయితే అందువల్ల కాల్పుల విరమణ జరపకుండా పాకిస్తాన్ సంగతి ఏందో తేల్చి ఉంటే బాగుండేది అని సలహాలు ఇచ్చేంత సాహసం నేను చేయను, సామర్థ్యం నాకు లేదు. కానీ ఒక్కడి మాత్రం చెప్పగలుగుతాను, మీరు అన్నట్లు ఐఎమ్ షూర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆర్మీ డజంట్ బిలీవ్ పాకిస్తాన్ బై ఇట్స్ స్టేట్మెంట్స్, బై ఇట్స్ డీడ్స్. ఇట్ హాస్ టు బి జడ్జ్డ్ బై యాక్షన్స్. అంటే మనం
వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మనము అంచనాకు రాకూడదు. వాడి చేతలను బట్టి, వాడి చేష్టలను బట్టి, వాడి చరిత్రను బట్టి మాత్రమే అంకితం రావాలి. అందులో అమెరికా ట్రంప్ ప్రకటిస్తే ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అని ట్రంప్ ప్రకటించాడు. ఈ కంగ్రాచులేట్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ని. సో ట్రంప్ చెప్పాడు కనుక పాకిస్తాన్ ఆగుతాడు అనుకుంటే కూడా పొరపాటు. ట్రంప్ చెప్పడం కాదు, ట్రంప్ చేయిస్తా అవుతాడు. ట్రంప్ చేయించడానికి రెడీగా ఉన్నాడా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ పక్కన పెట్టుకున్న దేశంతో ఫ్రెండ్షిప్ చేసే కంట్రీని ఏమంటాం మనం? సో అందువల్ల అమెరికన్ ఫారిన్ పాలసీ, అమెరికన్ ఇంట్రెస్ట్లు ఇండియన్ ఇంట్రెస్ట్ కాదు. వారికి కాశ్మీర్లో తీవ్రవాదికి, కందహార్లో తీవ్రవాదికి తేడా ఉంటుంది. వారికి పహల్గామ్లో 26 మంది మరణిస్తే ఒకటి, న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మరణిస్తే ఒకటి. ఇదే అమెరికా గడ్డ పైన గనక లష్కర్ ఎ తోయిబా వారు ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఇంకోడు పాకిస్తాన్ పై తీవ్రవాద దాడి చేసి 26 మంది చంపుకుంటే అమెరికా ఇప్పుడు ఎక్కడుండేది? యుద్ధం చేసేదా కాదా? ఖచ్చితంగా నైట్ ఆఫ్ టాక్స్ ఉండేది కాదు, నైట్ ఆఫ్ మిసైల్ అటాక్స్ ఉండేది. అందువల్ల లెట్ us నాట్ బిలీవ్ ఇన్ పాకిస్తాన్ నమ్మవద్దు. లెట్ us నాట్ హోప్ ఆన్ అమెరికా పైన ఆశ పెట్టుకొని పనిచేయకూడదు. భారత స్ట్రెంత్ పైన, భారతదేశ వ్యూహాత్మక నీతి పైన, భారతదేశ నాయకత్వం ముందు చూపు పైన, భారత సైన్యం శక్తి సామర్థ్యాలపైన మాత్రమే మన విశ్వాసం.